రికార్డింగ్ నెంబర్ 191. భాగవతం చదువుకుంటూ ఉన్నాము. 519 పద్యం నుంచి చదువుకుంటూ ఉన్నాము. 4వ స్కందం సెకండ్ పార్ట్లో 519 పద్యం 519th పద్యం నుంచి చదువుకుంటూ ఉన్నాము. ఆ దృశ్యము చూచి ఋషులు ఆశ్చర్యము చెంది ఆ బాలునకు జితాశ్వుడు అని పేరు పెట్టిరి. జితాశ్వుడనగా జయింపబడిన గుర్రము లేక ప్రాణశక్తి కలవాడు అని అర్థము. మరల ఇంద్రుడు కారు చీకటి పుట్టించి తన్నెవరునూ చూడకుండునట్లుగా వచ్చెను. వారింపరాని విధమున బంగారు త్రాటితో ఉపస్తంభమునకు కట్టబడిన గుర్రమును గొని ఆకాశ వీధిలో మాయమయ్యెను. మరల అత్రి మహర్షి కుర్రవానికి తెలియజెప్పెను. తండ్రి మరల మృత్యువను చీకటిలోనికి పోయెను, అనగా కొడుకు తండ్రి అయ్యెను, ముసలివాడయ్యెను. ప్రాణమను అశ్వము బంగారు త్రాటితో ఊపస్తంభమునకు కట్టబడి ఉండుట, అనగా పింగళ అనబడు సూర్యశక్తిచే వెన్నెముకకు ప్రాణశక్తి బంధింపబడుట. మరల అత్రి చెప్పుట, అనగా మరల చంద్రశక్తి అనబడు ఇడామార్గమున తండ్రికి పుత్రుడు కలుగుట. అప్పుడు రాజకుమారుడు మరల ఘనబలమున తన కపాలము ఖట్వాంగము అను ఆయుధములు ధరించి ఇంద్రుని వెంటపడెను. కాని వేగమున పరివెత్తుచున్న ఇంద్రుని పట్టజాలకపోయెను. తన కపాలము, తన శిరస్సు ఖట్వాంగమనగా మంచపు కోడు వంటి ఆయుధము, అనగా తలలో సంధానము చేయబడిన వెన్నెముక. మరల అత్రి మహర్షి బాలునకింద్రుని మార్గమును చూపెను. బాలుడు తోక త్రొక్కిన త్రాచు వలె భయంకరుడై వింట అమ్ము సంధించెను. ఎప్పటి అట్లే అశ్వమును విడిచి తన రూపమును విడిచి మాయమయ్యెను. రెండవ తరమున కూడా తండ్రిగా శరీరము విడిచి కొడుకుగా బలిష్ఠుడయ్యనని అర్థము. అప్పుడు బాలుడు యజ్ఞ పశువును గొని మరల తండ్రి యజ్ఞశాలకు తిరిగి వచ్చెను. ఇంద్రుడు యజ్ఞమును హరించుటకై ధరించి విడిచిన అమంగళమైన రూపము మాయారూపము. మూఢుల రూపమును ధరించి తిరుగుచు పాషండ లక్షణములు కలవారైరి. వారే దిగంబర వేషము ధరించిన జైనులు, కాషాయ వస్త్రములు ధరించువారు, బౌద్ధులు, జటాధారులు, ఎముకలు భస్మము ధరించువారగు కాపాలికులు అను పేర్లతో తిరుగువారు. వారెల్లరూ ధర్మమనుకొని అధర్మముపై కుతూహలపడి తిరుగుచుందురు. వారి చిహ్నములను పరంపరగా తరముల వెంబడి ధరించిరి. అమంగళ రూపమనగా శవము రూపము ధరించు భౌతిక శరీరము. దానికి తప్పనిసరి అయినది అగ్ని సంస్కారము, భస్మాస్తికల పర్యవసానము. ఇందు అగ్ని దహనమే కాషాయ ధారణము. నగ్నవేషమనగా దగ్ధమై ఏర్పడు నిజస్వరూపము. ఇవన్నీయు మాయారూపములనగా అశాశ్వతములు అని అర్థము. ఇందు జైనులు, బౌద్ధులు, కాపాలికులు అని చెప్పబడుట వలన భాగవతము జైనులకు తర్వాత రచింపబడిన గ్రంథమని పరిశోధకులైన పండితులు పట్టుకొనిరి. ఇది విపరీతవాదము. జైనము, బౌద్ధము అను పేర్లు చాలా ప్రాచీనములై సంప్రదాయముగా వేదమార్గ వ్యతిరేకములుగా ప్రసిద్ధి చెంది ఉన్నవి. వాని పేర్లనే వర్ధమానుని అనుయాయులు, గౌతమ బుద్ధుని అనుయాయులు, వర్ధమానుని అనుయాయులు తమ ఆదర్శములను సూచించుటకు బిరుదనామములుగా స్వీకరించిరి. తాత పోలికలు మనుమనికి వచ్చును గాని మనుమని పోలికలు తాతకు రావు. అట్లే అంతకు ముందున్న ప్రసిద్ధ నామములను ఆదర్శములుగా స్వీకరింతురు గాని ఉద్యమములు రేపువారు కొత్త పేర్లను కనిపెట్టుకొనరు. ఉదాహరణకు కమ్యూనిస్టులు అను పేరు కన్నా చాలా ముందే కమ్యూనిటీ అనే పదము కలదు. అతి తీవ్ర స్వతంత్రవాదులు అనబడు రాడికల్ హ్యూమనిస్టులు అను వారికి ముందే నిఘంటువులలోనూ వాంగ్మయమునందునను రాడికల్ అను పదము, హ్యుమానిజం అను పదము కలవు. ఉద్దండ స్వతంత్రవాదులకు దిగంబర కవులకు కొన్ని వేల సంవత్సరములకు ముందే దిగంబర శబ్దము, కవి శబ్దము అవే అర్థములలో కలవు. చెలరేగిన నవీన కవితా మార్గగులగు అరసం విరసం కవులకు ముందే రసశబ్దము సమస్త వాంగ్మయమునందు ప్రతిపాదింపబడి ఉన్నది. అట్లే అభ్యుదయ శబ్దము, రచయితృ శబ్దము,
సంఘ శబ్దము విప్లవ శబ్దము అన్నియు శతాబ్దుల తరబడి అభ్యుదయ పరంపరాభివృద్ధిగా వాడబడిన వృద్ధ వేశ్యల వంటి పదములే కదా. ఎంత నవ్యతనాపాదించుకొనిన వాడైనను ఈ పదములను కన్యాత్వము చెడకుండా వరించనని చెప్పలేము కదా. అట్లే జిన శబ్దము, జైన శబ్దము, బుద్ధ శబ్దము, బౌద్ధ శబ్దము తమ తమ ఆదర్శములను బట్టి సంప్రదాయముల నుండి స్వీకరింపబడినవే. కనుకనే ఈ సంప్రదాయములకు మూల పురుషులు భగవంతుని అవతారములుగా ప్రాచీన కాలమున గుర్తింపబడి పురాణాదులలో వర్ణింపబడిరి. వేదాచారమునకు విరుద్ధమైనను భగవంతుని అవతారముగా ప్రతి మహానుభావునకును స్థానమున్నది. అట్టి అవతారమూర్తి అయిన బుద్ధుని మార్గమున అనుయాయిగా తథాగతి చెందినవాడే తథాగతుడగు గౌతమ బుద్ధుడు. కనుకనే అతడును అవతార పురుషుడయ్యను. ఈ దృక్పథము యొక్క సనాతనత్వము, విశాలత్వము, పవిత్రత పురాణకర్తలైన ఋషుల రచనల వలన తెలియవలసినదే గాని పరిశోధకుల కిట్లందును అందదు. కనుకనే ఈ పేర్లను బట్టి భాగవతాది పురాణముల కాలములను నిర్ణయింపచూచిన తెల్లజాతి వారి అడుగుజాడలను కనిపెట్టుకొనియుండు గతి ఈ పరిశోధకులకు పట్టినది. మూఢజనులు పారంపర్యముగా అమంగళ రూపములు ధరింపదొడగిరి. అనగా సంసారబద్ధులైన పామరులు జీవుడు మరణాంతము వరకే ఉండునని, దేహమే జీవుడని, చివరకు భస్మాస్తికలు తప్ప ఏమీయూ మిగులదని భావించుట. దీనివలన సంసారబద్ధులు మృత్యుభీతితో బిక్కుబిక్కుమని జీవించుటయు, లేక చావెట్లును తప్పదని పాపభీతి లేకుండా ప్రవర్తించి అనాచారములు చేసి ఆరోగ్యాధికములు చెడగొట్టుకొనుటయు, ఇంతకన్నా ఏమున్నదని మెట్ట వేదాంతమో శ్మశాన వైరాగ్యమో కలిగి నిర్జీవులై జీవించుటయో, విషాదగీతములు పాడుకొనుటయో తప్ప ఋషులు చెప్పిన ఆత్మానందమునకు నోచుకొనకపోవుట సంప్రాప్తించును. మూఢజనులు భస్మాస్తి ధారణాది చిహ్నములను వంశపారంపర్యముగా ధరించి సంసారబద్ధులై పాషండులై చెరించుచుండుట ఇంద్రుడు 100వ యజ్ఞమును భంగము చేయుట వలన అని పృథు చక్రవర్తి గ్రహించెను. ఇంద్రుడు 100వ యజ్ఞమును భంగము చేయు ప్రయత్నమున అశ్వమును అపహరించిన వేళ భస్మము ఎముకలు తాల్చిన రూపముతో జనులను మాయ చేయుట వలన ప్రజలిట్లు మోహమునకు గురి అయి చెడిపోవుచున్నారని తెలిసి కొనెను. కోపించి విల్లెక్కుపెట్టి ఇంద్రునిపై బాణము విడుచుటకు సిద్ధపడెను. అప్పుడు ఋత్విక్కులు వానిని అడ్డులేని వేగము కల వానినిగా ఎరిగి ఇట్లనిరి: జననాయక, యజ్ఞములయందు విధి విధానముననుసరించి పశుబంధనము చేయవచ్చును, యజ్ఞ పశువును హింసింపవచ్చును. ఆ దీక్షలోనున్నవాడు ఇతరులను వధించుట తగదు. నీవింద్రుని వధించు ప్రయత్నము మానుము. నీ యజ్ఞధర్మమునకు విరోధి అయిన ఇంద్రుని ఏమి చేయవలెనో చెప్పెదము వినుము. వీర్యవంతములైన మంత్రములచే ఆహ్వానము చేయుము. అతడిచ్చటికి వచ్చును. వెంటనే మేము వానిని పట్టుకొందుము. పట్టుకొని వాని ధైర్యము చెదురునట్లుగా వాని అగ్నికి ఆహుతిగా వ్రేల్చెదము. అప్పుడతడు నీ విస్తారమైన మహా తేజస్సుచే తన వీర్యమును గొప్పతనమును కోల్పోయి చెడును. ఇందలి వేదార్థమేమనగా మృత్యుభీతి మొదలగు మూఢ లక్షణములు పాషండత్వమునకు దారితీయును. అప్పుడు మానవులు వేదధర్మము అనబడు యజ్ఞమయ సుఖజీవనము నుండి భ్రష్టులగుదురు. జీవితము యజ్ఞార్థముగా నడవక ఆశాపాశములతో స్వార్థ వ్యామోహములతో రాగద్వేషములతో చెడిపోవును. ఇంతకును కారణము ప్రాణము అను అశ్వమును, ఆయుర్దాయము అను ఇంద్రుడు 100 సంవత్సరములకు మృత్యువను పేరుతో హరించునను భయమే కదా. ప్రాణముతో ఆయువు అంతమై మాయమగును అను భయము వలన కదా పాపము పుట్టుచున్నది. భస్మాస్తికలే పర్యవసానమని నమ్ముట వలన కదా ఇది అంతయు జరుగుచున్నది. విల్లమ్ములు ధరించి ఇంద్రుని కొట్టవలెనని పృథు చక్రవర్తి సంకల్పించెను. అనగా ప్రణవము అను విల్లు ధరించి శ్వాసను లాగిపట్టి భూమధ్య మార్గమున
ఊర్ధ్వగతి నవలంబించినచో మృత్యుభీతి లేని దివ్య జీవనము, పాషండత్వము లేని జ్ఞానము కలుగును. భస్మాస్తికలతో అంతమగు స్థితి నుండి ఉద్ధరించుకొనవచ్చును. కాని ఋత్విక్కులు ఇట్లనిరి, యజ్ఞమునందు దీక్ష వహించిన వాడు పశువును బంధించి హింసింపవచ్చును, ఇతరులను హింసింపరాదు. దీనికి అర్థమేమనగా, జీవిగా దేహమున ఉన్నవాడు జీవితము అను యజ్ఞమును నిర్వహింపవలెను. దేహమును లెక్క చేయక దివ్య జీవనము సాధింప యత్నింపరాదు. దేహమునందు ప్రాణము అను అశ్వమును బంధించి వెన్నెముక అనబడు ఉపస్తంభమునకు ఇంద్రియములు ఇంద్రియార్థములు అను పశువులను బంధించి హింసింపవచ్చును. అనగా ఇంద్రియార్థములను ఇంద్రియములయందును, ఇంద్రియములను మనస్సునందును, మనస్సును జ్ఞానదీపితమైన బ్రహ్మాగ్నియందును దగ్ధము చేసి సంయమము చేయవచ్చును. అంతేకాని ఓంకారము సహాయమున ఊర్ధ్వగతితో ప్రజ్ఞామయుడై దేహము విడిచి అటుపైన అజరామరమైన దేహహీన జీవితమును సాధించుటకు దైవదత్తమైన దేహమును హింసింపరాదు. దేహము సకల ధర్మ సాధనము. దేహము పనికిరానిదనుకుని ఊర్ధ్వగతి సాధన చేయుట మృత్యుభీతి గలవారు చేయవలసిన పని. మృత్యువును లెక్క చేయకుండా జీవిత యజ్ఞమును సమగ్రము చేయుటకు దీక్ష వేరు రూపమున ఉన్నది. మన రికార్డింగ్ నెంబర్ 191 అయిపోయింది.